ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు 3 దఫాలు చర్చ, ఇది 3వసారి కూర్చోవడం. అంతకుముందు అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి, సిఎస్ గారి దగ్గర జరిగాయి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని నుంచి ఇది 3వసారి చర్చల్లో కూర్చున్నాం. అప్పటికి ఇప్పటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి సమ్మె చేస్తున్నారని ఒక వ్యతిరేక ధోరణితో చూడడం కానీ అది లేకుండా సమస్యలను వీలైనంత వరకు పరిష్కారం ఎట్లా చేయాలనేది ఆలోచిస్తూ సానుకూలంగానే చర్చల వైపు అడుగులు వేశారు. అందులో కొన్ని వాళ్ళు పెట్టిన ఐ థింక్ 11 డిమాండ్లు ఏమో ఉంటే 10 దాకా రిజాల్వ్ అప్పుడే అందులో కొంత చేంజెస్ ఈరోజు వచ్చింది. అల్టిమేట్గా మేము చూడదలుచుకునేది అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్, ముఖ్యమంత్రి గారు చెప్పిన దానిపై అలా సమస్యలు ఏవేవైతే ఇమ్మీడియట్ పరిష్కరించడానికి అవకాశం ఉందో లేదా అవి రీజనబుల్గా చేసినందువల్ల విధానపరంగా కానీ ఓ పాలసీ రిలేటెడ్ దీంట్లో కానీ ఇబ్బంది లేనివో సింపథెటిక్గానే చూడండి అన్నారు. అట్లే రిజాల్వ్ చేయాలని ప్రయత్నం చేశాం. అయితే ప్రధానంగా తొలి నుంచి కూడా ఆనరోరియం పారితోషికం సంబంధించి పెంపుదల మీదే పట్టుదలగా ఎవరైతే రిప్రజెంట్ చేస్తూ యూనియన్ నాయకులు వచ్చారో, వివిధ యూనియన్ నాయకులు వాళ్ళు ఉంటూ వచ్చారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల సారాంశం, ఆ తర్వాత ఈరోజు జరిగిన ఇది మీకు మీ ద్వారా ప్రజలకు, రాష్ట్రంలోని ప్రజలకు, అలాగే అంగన్వాడీ సిబ్బంది కూడా తెలియదలుచుకున్నాం. ఇప్పుడున్న పొజిషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గమనిస్తే గతంలో వాళ్ళ ఒక డిమాండ్స్లో మేజర్ అన్నీ రిజాల్వ్ అయ్యాయి. అందులో కొన్ని సర్వీస్ రిలేటెడ్ టీఏడీలు కూడా ఉన్నాయి. ఇవి కాక కొంతవరకు ఈరోజు మళ్ళీ మార్పు చేసినవి. ఇంతకుముందు చర్చల్లో ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ టైంలో ఇచ్చే బెనిఫిట్కి సంబంధించి ముందు ఇంతవరకు 50,000 అంగన్వాడీ వర్కర్కి ఉండేది, హెల్పర్కి 20,000 ఉండేది. సుప్రీంకోర్టు దీని ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని వచ్చిందంటే దాని ప్రకారం సెంటర్కు లెటర్ రాసి గైడ్లైన్స్ తెప్పించి అవి వచ్చిన తర్వాత యూనిఫామ్గా అక్కడ నుంచి ఎట్లా వస్తుంది దాని ప్రకారం అమలు చేద్దాం, ఈలోగా కొంత పెంచుదాం, దాన్ని పెంపుదల చేద్దామనే ఉద్దేశంతో గతంలో అంతకుముందు జరిగిన చర్చల్లో 50,000 రూపాయలు అంటే అంగన్వాడీ వర్కర్కు ఉన్న 50,000 రిటైర్మెంట్ బెనిఫిట్ను ₹1,00,000 కని, అలాగే హెల్పర్కు రిటైర్మెంట్ టైంలో ఇచ్చి 20,000 40,000కు పెంచుతాం ఆ రోజు ముందు ఒప్పుకున్నాం ప్రభుత్వం వైపు నుంచి. దాన్ని ఇప్పుడు ఈరోజు జరిగిన దాంట్లో ఇంకొంత పెంచాలని రిక్వెస్ట్ చేస్తే అంగన్వాడీ వర్కర్ను ముందు అంటే 50,000 నుంచి 1,20,000కు, అలాగే హెల్పర్కి సంబంధించి 20,000 నుంచి 50,000కు పెంచాలని అనుకున్నాం, హామీ ఇచ్చాం, ఆ మేరకు పెంచుతామని. అలాగే ఫ్యూనరల్ ఛార్జెస్ అంటే ఎవరైనా సర్వీస్లో ఉండి ఇది అయిపోతే ఇంతవరకు లేదు ఈ సర్వీస్లో, అది రిక్వెస్ట్ చేస్తే నార్మల్గా అది 15,000 ఉంది గైడ్లైన్స్ ప్రకారం. సరే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ 25,000 ఉంది, రీజనబుల్గా పెట్టమంటే 20,000 దానికి ఫిక్స్ చేశాం, అదొకటి ఒప్పుకున్నాం. ఇంకా మెయిన్ ఆనరోరియంకి సంబంధించినంత వరకు 2019 జూలైలో మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు తను ఇచ్చిన హామీ ప్రకారము రాగానే వచ్చిన నెల రోజులకే మే 30th అంటే జూన్లో వచ్చాము, జూలైలోనే ₹1,000 పెంచి 10,500 ఉన్నదాన్ని 11,500 చేశారు. అలాగే హెల్పర్కి సంబంధించి 6,000 ఉన్నది 7,000 చేశారు. అంతకుముందు హిస్టరీ చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం అంతకుముందు 6 నెలల ముందు అంగన్వాడీ వర్కర్స్కి 10,500 చేసింది. అంతకుముందు ఉన్న 7,000 నుంచి హెల్పర్కు 4,500 నుంచి 6,000 చేసింది. అయినప్పటికీ యాక్చువల్గా అయితే అంత తక్కువ సమయంలో ఇమ్మీడియట్ పెంచాల్సిన అవసరం లేదు, మళ్ళీ 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో పెంచాలి. కానీ మాట ఇచ్చినారు కాబట్టి రాగానే
ఆ ₹1000 పెంచి ఆన్ పార్ విత్ పక్క స్టేట్ దానికి ఈక్వల్గా చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు. సో సహజంగానే ఎప్పుడైనా ఏదైనా మళ్ళీ రివైజ్ చేయాలన్నా 5 years అనేది రీజనబుల్గా ఉంటుంది కాబట్టి ముందు అనుకోవడం నెక్స్ట్ PRC టైంలో అట్లా అనుకున్నాం. కాదు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మేము పరిశీలిస్తాం దాని గురించి అని ఇంతకుముందు అన్నాం. సో ఈరోజు మేము అన్నది పరిశీలించడం కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా రీజనబుల్గా పెంచుతామనేది కమిట్మెంట్ ఇచ్చాం. ఆ మేరకు మినిట్స్లో కూడా రికార్డ్ చేస్తాం. సో దట్ కమిట్మెంట్ ఉంటుందని కూడా హామీ ఇచ్చాం. తర్వాత మళ్ళీ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ వరకు ఉంటుంది, మార్చి వరకు 25 వరకు ఉంటుంది కదా అని అడిగితే దాన్ని కూడా 5 years అంటే జూలైలో పెంచాం కాబట్టి 2019 24 జూలైలో ఖచ్చితంగా ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా విత్ ఎఫెక్ట్ దాన్ని పెంచుతాము. ఆ మేరకు మా వైపు నుంచి కమిట్మెంట్ కూడా ఇస్తామని కూడా చెప్పాము. ఇప్పుడు మీరు మొత్తం దీంట్లో చూస్తే ఇంకా అలాగే ముందు గతంలో మాట్లాడినప్పుడే అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ కంటిన్యూయేషన్ ఆఫ్ సర్వీస్ అంటే ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 60 to 62 మిగిలిన గవర్నమెంట్ వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి 60 నుంచి 62 ఏళ్లకు వరకు వాళ్ళ సర్వీస్ని పొడిగించాం. అది ఇప్పటికే మొన్న చర్చల్లో ఒప్పుకున్నదే, మీరు ఇప్పటికే రికార్డు కూడా చేశారు. అలాగే ప్రమోషన్ ఇంతకుముందు ఏజ్ లిమిట్ 45 ఏళ్ళు ఉంటే రిక్వెస్ట్ చేస్తే 50 ఏళ్ళు చేశాం. ఇంకా అంగన్వాడీ వర్కర్ల TA-DAలు గతంలో సరిగా లేదంటే వన్స్ ఇన్ ఏ మంత్ అని, హెల్పర్కు వన్స్ ఇన్ 2 months అని అది కూడా ఫిక్స్ చేస్తామన్నాం. ఇంకా హౌస్ రెంట్కి సంబంధించి రిలీజ్ కానివి, అడ్మినిస్ట్రేటివ్ కాస్టు ఇవన్నీ కూడా రిలీజ్ చేసేసి రెగ్యులర్గా మెయింటెనెన్స్ కాస్టు ఇవన్నీ కూడా ఇంకా రెగ్యులారిటీ మెయింటైన్ చేసేటట్టు. ఇవి కాక సర్వీస్కు సంబంధించి లేదా వాళ్ళ యాప్స్ యూసేజ్ వీటికి సంబంధించి ఎఫిషియెంట్గా వర్క్ తక్కువ శ్రమతో ఎక్కువ ఎక్కడైనా ఓవర్లాపింగ్ ఉన్న డూప్లికేషన్ తీసేసి ఓ రేషనలైజ్ చేయడానికి, ఇంకా సర్వీస్ కండిషన్స్లో ఇంకా మోర్ ఎఫిషియెంట్గా చేయడానికి ఏమేమి ఉన్నాయో వాళ్ళ సలహాలు తీసుకొని వాటన్నిటి కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ఆ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన వర్క్ మొదలు పెడుతుందని కూడా చెప్పాను. వీటిలో ఈ మొత్తంగా చూస్తే స్పిరిట్ దీని నుంచి మా వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి గత ప్రభుత్వం 2014లో ఆ రోజు 4200 వర్కర్కు, హెల్పర్కు 2200 అప్పుడు ఉండేది. తర్వాత 2016లో అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 2016లో అంగన్వాడీ వర్కర్కు 7000, హెల్పర్కు 4500 చేశారు. మళ్ళీ 18లో అదే నేను అన్నట్టు ఇంతకుముందు కేవలం అంటే మన ఎన్నికలకు ఒక 6 నెలలు 8 నెలల ముందు అప్పుడు 10,500 6,000 చేశారు. ఆవరేజ్ మీద అప్పుడు వస్తున్నది చూస్తే 6,000 6,500 ఉండింది. ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ 1000 పెంచినాక 11,500 7,000 అయింది. అక్కడ నుంచి కంటిన్యూస్ ఆ పేమెంట్ వస్తుంది. ఇది నెక్స్ట్ మళ్ళీ పెరగబోతుంది. అంటే ఒక కన్సిస్టెన్సీ, కంటిన్యూయేషను, దాని పెంపుదలకు సంబంధించిన ఒక హామీ ఇప్పుడు ఇవ్వడంతో పాటు మిగిలినవన్నీ రిజాల్వ్ చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నాం. ఈ కాక మినీ అంగన్వాడీలకు సంబంధించినంత వరకు పిల్లలు ఎంతమంది ఉంటారో స్ట్రెంగ్త్ని బట్టి దాన్ని బట్టి డిసైడ్ చేయడమే కాకుండా అలాగే జనాభా అంటే పక్కా దీన్ని పంచాయతీలో ఉంటే దాన్ని కూడా కలిపి మీరు పరిగణనలోకి తీసుకుని దాన్ని బట్టి ఫిక్స్ చేస్తే బాగుంటుంది. మినీ అంగన్వాడీలో మెయిన్ అంగన్వాడీ అంగన్వాడీలుగా చేయాలనే ఏదో వాళ్ళ డిమాండ్ ఉంది. దానికి అవసరమైన మ్యాపింగ్ చేయడము, జనాభాకు సంబంధించి సర్వే చేసి చేయడము, ఇది కూడా ఎక్సర్సైజ్ మొదలు పెడతామని చెప్పారు. దానికి కూడా కమిట్మెంటు కావాలంటే టైం బౌండ్ దీని కింద అది పెట్టాలని. సో ఇక్కడ పాయింట్ వచ్చి మొత్తం ఈ ప్రభుత్వం సింపథెటిక్గా ఉండడంతో పాటు ఎక్కడెక్కడ సాల్వ్ చేయలేనివి పూర్తి చేయడంతో పాటు దానికి అవసరమైన సెక్యూరిటీనో జాబ్ సెక్యూరిటీ కానీ ఇంకోటి ఇవ్వడంతో పాటు మిగిలిన వాటిలో ఏదన్నా చేయగలిగిన ఉంటే వాటిని కూడా సింపథెటిక్గా చూస్తామనే హామీ కూడా ఇవన్నీ చేయడంతో పాటు మీరు గమనిస్తే గత 30 రోజులుగా జరుగుతున్నప్పటికీ ఎక్కడ కానీ దురుసుగా ప్రవర్తించడమో లేక ఇంకో రకమైన చేయకుండా సంయమనంతో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఉండాల్సిందిగా ముఖ్యమంత్రి గారు నిర్దేశించారు. దానివల్లనే ఇంతకాలం
ఎలాంటి దీన్ని ప్రభుత్వం వైపు నుంచి దీన్ని ఇంకో రకమైన ప్రత్యామ్నాయం చేసి ఇమ్మీడియట్ చేయడం కానీ చేయకుండా ఇప్పుడు ఆ పనులు చేయడం మొదలు పెట్టాల్సి తప్పనిసరి పరిస్థితులు మొదలు పెట్టాను తప్ప ఇన్నాళ్ళు పూర్తి సమయంతోనే అది అందరూ గమనిస్తున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కోరికలు అన్యాయమైనవో లేక అసహజమైనవో చాలా ఇదని అనట్లా. కానీ ప్రతి ప్రభుత్వానికి ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, ఒక గైడ్లైన్స్ దాని ప్రకారం ఫాలో కావాలి, యూనిఫామిటీ ఉండాలి. అలా చూసినప్పుడు 5 ఏళ్ళకి కాబట్టి వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పాము. అది చేస్తామని ఇప్పటికి అన్నాము. వాళ్ళు మాట్లాడుకొని నిర్ణయించుకుంటా ఉన్నారు. ఇంకా నిర్ణయం యూనియన్ వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడి చర్చలు జరిపి ఏం నిర్ణయం ఇస్తారని వాళ్ళు చెప్తారు. అయితే ఇంకో పక్క ఈ మధ్య గమనిస్తే ఎస్మా తీసుకొచ్చామని, ఎస్మా పరిధిలోకి దీన్ని తీసుకొచ్చామని రాజకీయపరమైన విమర్శలు ఇవి మొదలయ్యాయి, అవి చేస్తున్నారు. ఇది ఎసెన్షియల్ సర్వీసెస్ అని పెట్టినప్పటికీ ఇంతవరకు ఎక్కడ కూడా దాన్ని అణచివేసే చర్యలు కానీ ఇలాంటివి మొదలు పెట్టలేదు. బట్ అట్ ది సేమ్ టైం నిన్న మొన్న నోటీసులు ఇవ్వడం మొదలైంది. ఎందుకంటే ఇది నిజంగా అత్యవసరం. దీని మీద పిల్లలకు కుక్కుడు ఫుడ్ 7 లక్షల మంది రాష్ట్రంలో తీసుకుంటున్నారు. అది పూర్తి ఆగిపోయింది నెల పైగా. దాన్ని ఇమ్మీడియట్ ఓపెన్ చేయకపోతే అంగన్వాడీ సెంటర్లో, అలాగే ఇప్పుడు డ్రై రేషన్ అది కూడా ప్రత్యామ్నాయంగా వేరే సిబ్బంది అది ఇస్తున్నారు. అది ఎల్లకాలం సాగదు. తల్లులకు, ఫ్యామిలీస్, అలాగే గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ ఇచ్చే న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇది నెల నుంచి సఫర్ అవుతుంది వర్క్. ఈ సర్వీస్ మళ్ళీ మొదలు పెట్టక తప్పదు, అది అందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఇలా ఎల్లకాలం ఇలాగే వాళ్ళు మేము సమ్మె చేస్తుంటాము తెగేంతవరకు అని అంటుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కుదరదు. అది కూడా నెల రోజులు దాటిన తర్వాత ఇంకా కంటిన్యూ చేయడం అంటే అది ఇర్రెస్పాన్సిబిలిటీ అవుతుంది. గవర్నమెంట్ కెనాట్ అఫోర్డ్ చూస్తూ ఊరుకోలేదు. కాబట్టి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అది మొదలైంది. సో మేము ఆశిస్తున్నది ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో చేశారు. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సంయమనంతో ఎక్కడ కానీ చిన్నపాటి వీళ్ళు ఆ ఉద్యమంలో భాగంగా చేస్తున్న దాంట్లో అవాంఛనీయమైన ఇవి జరిగిన, వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడిన, రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యి రాజకీయ అజెండాతో దాన్ని వెనక నుంచి నడిపే ప్రయత్నం చేస్తూ వాళ్లకు లేనిపోని భ్రమలు క్రియేట్ చేసి ఎక్కడికైనా పోయినా పర్లేదు మేము ఉన్నాం అని చెప్పి చేస్తున్నప్పటికీ ఇటు నుంచి అప్పీల్ చేస్తున్నాం తప్ప వేరే రకంగా ప్రభుత్వం వైపు నుంచి హెచ్చరికలు కానీ బెదిరింపులు చేయట్లేదు. బట్ వాస్తవం ఏంటంటే ఇది ఎల్లకాలం కుదరదు, సాగదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ఇప్పుడు నోటీసులు ఒక్కసారి 10 రోజుల తర్వాత అందరూ జాయిన్ కాకపోతే ఆటోమేటిక్గా దానికి ఫ్రెష్గా మళ్ళీ రిక్రూట్మెంట్ చేయక తప్పదు. ఇప్పుడు ఉద్యోగులు వీళ్ళు ఎవరైనా వాళ్ళకు భ్రమలో పెడితే దాన్ని నమ్ముకొని ఇట్లే కొనసాగితే సఫర్ కూడా అవుతారు. ఈ వాస్తవం గుర్తించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాం, యూనియన్ నాయకులను రిక్వెస్ట్ చేశాం. ఈ వాస్తవం ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎవరో ఇండివిజువల్ డెసిషన్ కాదు. గవర్నమెంట్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు అయితే సక్రమంగా నిర్వర్తించక తప్పదు. అందులో కూడా చాలా లీనియంట్గా ఇంతకాలం అందరూ మన ప్రభుత్వ వెల్ఫేర్ మెజర్స్ తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ వర్కర్స్, వీళ్ళకు మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి కానీ పూర్తి సానుభూతి, సింపతి ఉంది. అర్థం చేసుకున్నాము ఆవేదనను. అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి ఉన్న పరిమితులు కూడా అర్థం చేసుకోండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం అన్నది విత్ మంత్తో సహా ఇప్పుడు చెప్తున్నాం, మినిట్స్లో కూడా రికార్డ్ చేస్తామన్నాం. కాబట్టి మిగిలినవన్నీ సానుకూలంగా పరిష్కారం అయ్యాయి. కాబట్టి సమ్మె విరమించమని విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు మీకు కూడా మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా నేరుగా రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,00,000 మంది ఏదైనా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ వాళ్లకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా దీన్ని తెగేంత వరకు లాగొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్ పార్టీ సెంటర్ అయ్యి పొలిటికల్ అజెండా ఉంది. దీంట్లో నష్టపోయేది వాళ్ళు కాదు, మీరు నష్టపోతారు. రాజకీయంగా మీరు ఏదో చేయాలనుకొని ఎన్నికలు వస్తున్నాయి కదా అంటే అది కరెక్ట్ కూడా కాదు. జస్ట్ ఇంతమంది ఉన్నాం కాబట్టి, నంబర్స్ ఉన్నాం కాబట్టి ఏదో చేయగలం అనుకోవడం. ప్రభుత్వం పూర్తిగా సింపథెటిక్గా ఉంది. ఖచ్చితంగా ఇంతకుముందు నేను అన్నట్టు, అలాగే ఇక్కడికి వచ్చిన యూనియన్ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్టు 24
జూలైలో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ కొంత అటో ఇటో అయినా పెంపుదల ఉంటుంది, అది రీజనబుల్గా ఉంటుంది. అందువల్ల దయచేసి ఇందులో ఎవరైనా పట్టుదలకు పోయినా డైరెక్ట్గా అంగన్వాడీ వర్కర్స్కి అప్పీల్ చేస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, పూర్తిగా పేదల పక్షపాతం తీసుకునే ప్రభుత్వం ఉన్న వహిస్తున్న ప్రభుత్వం, ఉద్యోగుల పట్ల సింపతి ఉన్న ప్రభుత్వం, మీ పట్ల మరింత ఆదరణ కలిగిన ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో భాగంగా మీరు పారితోషికం మీరు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ బాధ్యత వహిస్తున్నందువల్ల మన బాధ్యత కూడా సక్రమంగా నిర్వహించకపోతే సమాజానికి చేయాల్సిన సర్వీసెస్ కూడా అందవు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా సమ్మె విరమించుకొని విధుల్లో చేరాల్సిందిగా యూనియన్లకు, యూనియన్ ప్రతినిధులకు, అలాగే కింద నేరుగా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమండి ప్రధానమైన డిమాండ్ వేతనం పెంచమని కదా, అది నెరవేర్చకుండా విధుల్లో చేరమని సమ్మె చేయగానే డిమాండ్ నెరవేర్చితే ఇంకా అందరూ సమ్మెనే చేస్తారు. సమ్మె లేకపోతే సమ్మె చేస్తే డిమాండ్ నెరవేరడం అంటే ఏదేదైతే పరిష్కారం సాధ్యం. ఇది వ్యక్తిగత ఫ్యాక్టరీ కాదు, వ్యక్తిగతమైన పని కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వానికి బాధ్యతలు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరో అంతవరకు చేస్తారు. అందులో ఇన్ని డిమాండ్లు ఉన్నాక కొన్ని సాల్వ్ అవుతాయి, కొన్ని చోట్ల పట్టుబడుకులు అవసరం. నెక్స్ట్ మళ్ళీ ఇదైనప్పుడు మళ్ళీ చేస్తుంటారు. ఇది ఒక కంటిన్యూటీ ఉంటుంది తప్ప కేవలం సమ్మె చేస్తే ఆ డిమాండ్ నెరవేరకపోతే సమ్మె కంటిన్యూ చేస్తామంటే సమ్మెకి జరుగుతుండొచ్చు, కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే జరగక తప్పదుగా, అవి జరుగుతాయి. అది ఎవరికి మంచిది కాదు, వాంఛనీయం కూడా కాదు. అదే అర్థం చేసుకోవాలి. ఎవరన్నారు? ఇంకా రాలే కదా, వచ్చి చెప్తారు. ఆఫ్ రికార్డ్ చెప్తే నువ్వు ఆఫ్ రికార్డ్ అంటే మళ్ళీ చెప్తున్నాం మేము. సారీ, అది ఒక అవకాశం ఉంటే అసలు ఇంతవరకు ఆ రోజుకు ఈ రోజుకు మీరు గమనిస్తే ప్రభుత్వం వైపు నుంచి మేము పార్టిసిపేట్ చేసిన రోజు నుంచి ఇది మూడోసారి కూర్చున్నాం. మా వైపు నుంచి ప్రోగ్రెస్ ఉంది. అంటే ముందు చూద్దాం అన్న వాళ్ళం, తర్వాత కాదు మరీ ఇదిగా అడుగుతున్నారని కమిట్మెంట్తో వస్తున్నాం. అటువైపు నుంచి ఒకటే దీని మీద ఉన్నారు, అది గమనించాలి. రెండవది, ఇన్ని పెట్టిన తర్వాత ఇవన్నీ రిజాల్వ్ అయ్యి ఒక్క దీని దగ్గరే ఉండి అదే సాల్వ్ చేయకపోతే ఏదంటే దాని మీద చర్చకే ఉంది. వాళ్ళ పొజిషన్ వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు వచ్చి అంగీకరిస్తే మంచిది, నిజంగా చాలా మంచి నిర్ణయం. వాట్ ఎవర్ ఇంతవరకు జరిగింది దాన్ని పక్కకు తోసేసి ఒకవేళ సమ్మకాలని ఏం చేయాలా చేసుకుంటే అవి కూడా సానుకూలంగా చూసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరిగితే అలా కాకుండా దాని మీద మా పొజిషన్ మాదంటే ఏదో మేము రాజకీయం కోసం కొన్నాళ్ళు వీళ్ళు అడగని ఆ తర్వాత ఇస్తామా ఇచ్చి ఏదో ఇచ్చేసుకుందామనే ఉద్దేశంలో అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడు లేదు. కాబట్టి స్టాండ్ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా దీనికంటే స్ట్రెచ్ చేయగలిగింది కనిపించట్లా. కాదు, ఒక పద్ధతి ఉండాలి కదా దేనికైనా. 5 years రీజనబుల్ టైం. జూలై 2019లో పెంచాము. అసలు ఆ రోజు అవసరం లేదు, ఎందుకంటే అంతకుముందే గత గవర్నమెంట్ పెంచింది, ఎన్నికల ముందు పెంచింది. ఎందుకు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అంటే తను హామీ ఇచ్చినారు కాబట్టి, పక్క స్టేట్లో ఉన్నదానికి ఈక్వల్ చేస్తా అన్నారు కాబట్టి హామీ ఇచ్చారు కాబట్టి పెంచారు. అది పర్సనల్ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేశారు. సహజంగానే అక్కడ నుంచి 5 years అనేది రీజనబుల్ టైం. ఇంకా అక్కడ నుంచి ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఇది చేయొచ్చు. ఇప్పట్లా కాకుండా కొంచెం రీజనబుల్ ఇది పెట్టుకుంటూ పెంచవచ్చు. ఏదైనా వితిన్ ది లిమిటేషన్స్ చేయగలిగినవన్నీ చేస్తూ వస్తాము. పద్ధతి ప్రకారం చేద్దాం, అక్కడ నుంచి రెగ్యులారిటీ మెయింటైన్ అయితే బాగుంటుందనే ఉద్దేశం, అదే చెప్పాను. అండ్ ఇంకొక విషయం, ఇవన్నీ కూడా ఏదైనా ఒప్పుకున్నా వీళ్ళు సమ్మె విరమిస్తే ఇవన్నీ అప్లై అవుతాయి, మినిట్స్ తయారవుతాయి. లేకపోతే ఇక అవన్నీ ఇది కానట్టు. ఎందుకు డిమాండ్లన్నీ ఇచ్చిన తర్వాత, డిమాండ్ల మీద చర్చ జరిగిన తర్వాత వాటన్నిటిలో ఏమేమి ఒప్పుకున్నాక వీటన్నిటికి కలిసి కామన్ ఇదే రిలీజ్ అవుతుంది, సబ్జెక్ట్ టు ది కండిషన్ సమ్మె విరమిస్తే. అది హెచ్చరిక ఎట్లా అవుతుంది? అది వాస్తవం జరగాలి. ఇప్పుడు నెల పైన అయింది, ఫిగర్స్ అడిగితే 7 లక్షల పైన పిల్లలు ఉన్నారన్నారు. వాళ్ళకు కుక్కుడు ఫుడ్ పెట్టాలి. ఏం చేయాలి అప్పుడు? మీరు చెప్పండి, పోనీ ఏం చేయాలి?
అంటే ఎన్ని రోజులు ఉన్నా ఆ తర్వాత ఎప్పుడు ఉంటే అప్పుడు చూద్దామని అంతవరకు సర్వీస్ స్టాప్ చేద్దామా? మేము మీడియాని అడుగుతున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం. ఏం చేయాలి? మధ్యమార్గంగా అరే ఏం చేయాలి? కనీస మొత్తంగా పెంచడం అనేది ఉంటుంది సార్. అదే అంటున్నా, ఇదే మా జోబులో అయితే ఏమి ఇవ్వచ్చు కదా కొంచెం అనుకోవచ్చు. ప్రభుత్వం అన్నాక ఏదో పద్ధతి ఉండాలిగా, దానికి అటువైపు నుంచి ఎట్లే ఉండాలి, ఇటు అట్లే ఉండాలి. దాన్ని ఏది చేయగలము, స్ట్రెచ్ చేయగలము అంతా ఇచ్చేస్తాం. దాని తర్వాత కానప్పుడు అర్థం చేసుకోమని చెప్తాం. ఇప్పుడు కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాం. అయితే సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నాం?